నమస్కారం. కేంద్ర కేబినెట్ సెక్రటరీ స్థాయికి వెళ్లాల్సిన శ్రీలక్ష్మి జైలు పాలైంది. ఎందుకు? దొంగలతో సావాసం చేస్తే అలాగవుతుంది. మంచి ఐఏఎస్ ఆఫీసర్, అతి చిన్న వయసులోనే ఐఏఎస్ అయిన ఆఫీసర్ ఆమె గత ప్రభుత్వాల్లో పనిచేసినప్పుడు మంచి పేరు తెచ్చుకుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమెకి ఈ పరిస్థితి వచ్చింది. 3 సంవత్సరాలకు పైగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ జైల్లో ఉన్నారంటే ఆ వ్యవస్థకి అంత అవమానమో చూడండి. తర్వాత కూడా ఆమెను ఉదాహరణగా తీసుకున్నా కూడా తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనలో కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు మారలా. ఎందుకు మారలేదంటే ఉంటే 4-5 ఏళ్ళు జైల్లో ఉంటాం, 400-500 కోట్లు సంపాదించుకోవచ్చు కదా. ఆ డబ్బు కక్కుర్తికి పడి, డబ్బు ఎవలో పడి వాళ్ళు కష్టపడి చదువుకున్న ఐఏఎస్ ఐపీఎస్లు పట్టాలకు కూడా విలువ లేకుండా చేస్తున్నారు వాళ్ళు. అతి చిన్న వయసులో ఐఏఎస్ అయింది ఆమె. కేంద్ర కేబినెట్ సెక్రటరీ స్థాయికి వెళ్లాల్సిన ఆమె జైలు పాలై మళ్ళీ జైలు పాలు కావడానికి సిద్ధమవుతా ఉంది. ఆమె చేసిన పాపం ఆమెను వెంటాడుతూనే ఉంది. అందుకే అంటారు పెద్దలు, చేసిన పాపాలు ఊరినే పోవని. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి విషయంలో అదే జరిగింది. బహుశా 26 సంవత్సరాలకి ఐఏఎస్ అయినట్టుంది ఆమె. అంత చిన్న వయసులో ఐఏఎస్ అవడం అంటే తమాషం కాదు. ఎంతో కష్టపడితే, ఎంతో పట్టుదలతో చదువుకుంటే కానీ ఐఏఎస్ ఆమె అయ్యారు. మరి రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె అలా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందో, ఎందుకు ఆశపడిందో, లేదంటే రాజకీయ పలుకుబడికి తలగ్గి సంతకాలు చేసి ఆమె బలైపోయింది. ఆవిడ ఆ పరిస్థితిలోకి వెళ్ళడానికి కారణం క్యాప్టివ్ అనే ఒక్క పదం, 3 అక్షరాల పదం ఆవిడ జీవితాన్ని బలి తీసుకుంది. అంటే నాడు రాజశేఖర రెడ్డి అయినా, నేడు జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళు చేసే అరాచకానికి, వాళ్ళు దోచుకున్న దోపిడీకి, వాళ్ళ డబ్బు దాహానికి మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు బలైపోయారు. నాడు బలైపోయారు, నేడు బలైపోతున్నారు. ఐఏఎస్ ఐపీఎస్లే కాదు, ప్రజలు కూడా బలైపోతున్నారు. వాళ్ళ ధనదాహం అట్లాంటిది. ఓబులాపురం మైన్స్ విషయంలో ఆ ఫైల్లో క్యాప్టివ్ మైన్స్ అని ఉన్నదాన్ని క్యాప్టివ్ తీసేసి ఒకటి మైన్స్ అని ఉంచడం వల్ల గాలి జనార్దన్ రెడ్డి విస్తృతంగా, విచ్చలవిడిగా, విశృంఖలుగా దోసుకోవడానికి కుదిరింది. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఆ క్యాప్టివ్ అన్న పదం తీసేయడం వల్ల సుమారుగా ఆ రోజుల్లోనే 50-60 వేల కోట్ల రూపాయల ఖనిజాన్ని దోచుకున్నారు వాళ్ళు. ఆ దోపిడీలో, గాలి జనార్దన్ రెడ్డి దోచుకున్న దోపిడీలో, ఆ అక్రమ సంపాదనలో వైఎస్ రాజశేఖర రెడ్డికి వాటా ఉంది. తద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేరింది. ఇప్పుడు కర్ణాటక యలహంక ప్యాలెస్లో కట్టుకున్న ఆ ప్యాలెస్, ఆ 35 ఎకరాలు, ఆ మంత్రి మాల్ ఏదో కొన్నాడని చెప్పి కూడా ప్రచారం ఉంది. 1-2 మాల్స్ కూడా కొన్నాడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో. అవన్నీ కూడా ఓబులాపురం మైన్స్లో గాలి జనార్దన్ రెడ్డి దోచుకున్న సొమ్ములో నుంచి వచ్చిన వాటాలతో కొన్నయ్యే. సాక్షి మీడియాలో కూడా అయ్యే పెట్టుబడులు. అంటే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ఎట్లా దోచుకున్నారో, ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారో చూడండి. సిబిఐ 42 వేల కోట్ల రూపాయలు తెచ్చింది. అది బుక్ వాల్యూ. 42 వేల కోట్లు అంటే బుక్ వాల్యూ. గజం ₹1,00,000 ఉన్నా రిజిస్ట్రేషన్కి వచ్చేటప్పటికి 5,000-6,000 ఉంటుంది. ₹1,00,000 ఎక్కడ, 5,000-6,000 ఎక్కడ? ఇదే బుక్ వాల్యూ అంటే 40 వేల కోట్ల రూపాయల ఛార్జ్ షీట్లు పడ్డాయంటే ఆయన మీద. ఆ రోజు ఎన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉంటే చూడండి, ఎన్ని లక్షల కోట్లు దోచుకుని ఉంటారో చూడండి. సరే, 3 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చింది ఆమె, 3 సంవత్సరాల పైన అనుకుంటా. 2022లో తెలంగాణ హైకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ వేసింది. మరి ఏమని వేశారో, ఆ పిటిషన్కి అనుకూలంగా హైకోర్టు కూడా తీర్పిచ్చి ఆమెను డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ పిటిషన్ ఆమె హైకోర్టు ఉపశమనం కలిగించింది. అసలు ఓబులాపురం మైనింగ్ కుంభకోణంలో ఆ ఫైల్ వ్యవహారం మొత్తం కుంభకోణానికి దారితీయడం కారణమే ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఆ క్యాప్టివ్ మైన్స్ తీసేయటం, మైన్స్ అని ఉంచడం, ఈ తదితర జరిగిన పరిణామాలు అని చెప్పి సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. గాలి జనార్దన్ రెడ్డి కంపెనీకి సొంత వాడకం కోసం గనులు లీజుకి ఇవ్వాల్సి ఉండగా మైనింగ్ కార్యదర్శి హోదాలో మంత్రికి సైతం తెలియకుండా క్యాప్టివ్ అన్న పదాన్ని తొలగించారని అందులో సిబిఐ పేర్కొంది. మైనింగ్ వ్యాపారులు సొంత పరిశ్రమల కోసం తీసుకునే లీజ్ విధానాన్ని మైనింగ్ అంటారు. పొరుగు దేశాలకు ఎగుమతి చేసేదైతే క్యాప్టివ్ అనే మాట ఎక్కడా కూడా ఉండదు. సొంత కంపెనీ పెట్టుకుని ఆ కంపెనీకి ఆ లీజ్ తీసుకున్న భూమిలో మైనింగ్ చేసుకుని వాడుకుంటేనే క్యాప్టివ్ మైనింగ్ అన్న పదం వాడతారు. మామూలుగా బయట అమ్ముకోవడైతే ఓన్లీ మైనింగ్ అనే రాస్తారు. ఇక్కడ జరిగింది అదే. బ్రాహ్మణి స్టీల్స్ కోసమేమో ఓబులాపురం మైన్స్ కేటాయించారు, అందుకు క్యాప్టివ్ మైన్స్ అని చెప్పి రాశారు. క్యాప్టివ్ మైనింగ్. ఓబులాపురం గనులు స్వాహా చేశారు. బ్రాహ్మణి స్టీల్స్ కింద 10,000 ఎకరాలు స్వాహా చేశారు. సారువాడు తిరగటానికి హెలికాప్టర్ తిరగటానికి 4,000 ఎకరాలు చిల్లర. ఎయిర్పోర్ట్కి కూడా ప్రజల భూమిని అర్పించారు. ఇన్ని చేసిన వీళ్ళు ఇన్ని అరాచకాలు చేసి, ఇన్ని దోపిడీలు చేసి, లక్షల కోట్లు పోగు చేసుకుని దొంగ సాము లెక్క తిరుగుతున్నారు అన్నదమ్ములు ఇద్దరు. కర్ణాటకలో ఆయన, ఆంధ్రప్రదేశ్లో ఈయన. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మంత్రివర్గ తీర్మానంలో కూడా క్యాప్టివ్ మైన్ అనే ఉంది. సబితాంద్రారెడ్డి సంతకం చేసిన నోట్ ఫైల్ మీద కూడా క్యాప్టివ్ మైన్ అనే ఉంది. అందుకే సబితాంద్రారెడ్డి గారిని
నిర్దోషం అని చెప్పి విడుదల చేశారు. ఫైలు మంత్రి గారి దగ్గర నుంచి అప్పుడు గనుల శాఖ కార్యదర్శి ఉన్న శ్రీలక్ష్మి దగ్గర రాగానే క్యాప్టివ్ అన్న పదాన్ని లేపేసింది. గమ్మత్తు చూడండి, రాజశేఖర రెడ్డి దండుపాళ్లి ముఠ ఎంత గొప్పదంటే మంత్రి దగ్గర నుంచి కార్యదర్శి టేబుల్ ఫైల్ రాగానే క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని లేపేశారు. అది తెలియదు చూడండి. ఆ పదం లేపేయటం మూలంగా వేలాది కోట్ల రూపాయల ఖనిజం ఇద్దరు బకాసులు పాలయ్యింది. ఇద్దరు బకాసులు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం, గాలి జనార్దన్ రెడ్డి కుటుంబం. ఆ రెండు కుటుంబాల పాలన బలైంది. వేల కోట్లు దోచుకోవడానికి అవకాశం కల్పించింది. వాళ్ళు శుభ్రంగా దోచుకున్నారు, చక్కగా అనుభవిస్తున్నారు ప్యాలెస్లు కట్టుకుని. వాళ్ళ మాటని సంతకం చేసిన పాపానికి శ్రీలక్ష్మి గారు ఏమయ్యారు? యాక్టివ్గా ఉండే ఐఏఎస్ ఆఫీసర్ ఆమె. అలాంటి ఆమె 3 సంవత్సరాలు జైల్లోకి వెళ్ళగానే జైల్లో ఉండటం వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎలా కుంగిపోయారో కూడా చూసాం. ఆ 3 సంవత్సరాల చిల్లర జైల్లో ఉండి బయటకు వస్తూ ఉంటే అందరికి జాలేసింది, ఎలాంటి ఆఫీసర్ ఎలా అయిపోయిందని చెప్పి. అదే జగన్ రెడ్డిని చూడండి, గాలి జనార్దన్ రెడ్డిని చూడండి, ఉల్లాసంగా ఉత్సాహంగా హెలికాప్టర్లు వేసుకుని ఫ్లైట్లు వేసుకుని తిరుగుతున్నారు. ఆడేమో జైలు పాలే కుసించిపోయింది. దోచుకుంది వాళ్ళు. జైలు శిక్ష అనుభవించబోయేది శ్రీలక్ష్మి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన స్వర్గస్థుడై ఈ కేసు నుంచి తప్పించుకున్నాడు. తండ్రి అండబెట్టుకుని దోచుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా సరదాగా తిరుగుతున్నాడు. ఇక్కడ బలి అయిపోయింది ఎవరు? రాజశేఖర రెడ్డి మాట ఈయన బలి అయిపోయింది ఎవరు? ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి. గాలి జనార్దన్ రెడ్డి ఒక అప్లికేషన్ పెట్టినాడు రాజశేఖర రెడ్డికి. ఓఎంసీని నాకు అప్పచెప్పేస్తే మొత్తం నాకు రాసి ఇచ్చేస్తే బ్రాహ్మణి స్టీల్స్ పెట్టి రాష్ట్రాన్ని వదిలేస్తానని చెప్పి, ఆ మైన్స్ మొత్తం నాకు రాసి ఇచ్చేయండి, మీ పక్కన బ్రాహ్మణి స్టీల్స్ అని పెట్టి రాష్ట్రాన్ని వదిలిచ్చేస్తాను, మీకు మంచి పేరు తీసుకొస్తానని చెప్పి ఇటు 10,000 ఎకరాల భూమి తీసుకున్నాడు. ఓబులాపురం మైన్స్ని మింగేశారు. మళ్ళీ 10,000 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి బ్యాంకుల్లో డబ్బులు తెచ్చేసుకున్నారు. అవి కొంత 10 కోట్లకి అయితే అవి తాకట్టు పెట్టి బ్యాంకులో తీసుకున్న లోన్ 350 కోట్లు ఎంతో. అది ఇప్పుడు అదొక కేసు పెండింగ్ ఉంది, అదొక కేసు తేలాలి వీళ్ళకి. ఇప్పుడు మన నోట్ ఫైల్లో ఓఎంసీకి మంచి సామర్థ్యం ఉంది, బ్రాహ్మణి స్టీల్స్ అనే ఫ్యాక్టరీని పెట్టి నడపగలదు, ఆ బ్రాహ్మణి స్టీల్స్ కోసం ఈ అరిని వారు ఉపయోగిస్తారని చెప్పి రాసి పంపించింది ఇవిడి. అక్రమాలే. ఓఎంసీకి గనులు కేటాయించడం దగ్గర నుంచి బ్రాహ్మణి స్టీల్స్ భూములు కేటాయింపు దాకా ప్రతిదీ అక్రమమే. ప్రతి దాంట్లోనూ అక్రమమే. 1000 కోట్లు దోచేసుకున్నారు. మరి ఆ 1000 కోట్లు దోచుకున్న దాంట్లో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి ఎంత వాటా ఉందో ఏంటనేది సిబిఐ తేల్చాల్సింది తప్ప మనం చెప్పలేం. వాటాలు ఏందైతే ఊరిని సంతకాలు చేయరు, చేసే పరిస్థితి కూడా ఉండదు. మొహోటానికి సంతకాలు చేయరు కదా. మొహోటానికి ఎందుకు చేస్తారు? ఏదైనా ఇష్టమయ్యి తనకు లబ్ధి చేకూరుతుందని తెలిసి ఆశించే సంతకం చేసినట్టున్నారు. 1000 కోట్లు దోచుకోవడానికి ఆస్కారం ఏర్పడింది వాళ్ళకి. 1000 కోట్లలో 100 కోట్లు దోచుకునే అవకాశం వీళ్ళకి దొరికి ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులోనే గాలి జనార్దన్ రెడ్డికి, శ్రీనివాసరెడ్డికి, గాలి జనార్దన్ రెడ్డి పిఏకి వీళ్ళకి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. వీడి రాజగోపాల్కి మాత్రం 7 సంవత్సరాల శిక్షతో పాటు అదనంగా ఇంకో 4 సంవత్సరాల శిక్ష పడింది. ప్రభుత్వ అధికారిగా ఉండి అక్రమార్జన చేశాడు కాబట్టి ఏసీబీ కింద యాంటీ కరప్షన్ కింద ఇంకో 4 సంవత్సరాలు అదనంగా జైలు శిక్ష పడింది ఆయనకి. దోచుకున్న రాజకీయ నాయకులకేమో 7 సంవత్సరాలు, సహకరించిన అధికారులకేమో 4 సంవత్సరాలు ఎక్స్ట్రా. అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు అర్థమవుతుంది మీకు ఏమన్నా? అసలు ఈ తతంగానంతటికి, ఈ దోపిడీకి అంతటికి మూల కారణమైన శ్రీలక్ష్మి గారికి కనీసం 20 ఏళ్ళు పడేటట్టు ఉంది ఈ లెక్కల ప్రకారం. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడో ఉన్నాడు. గాలి జనార్దన్ రెడ్డికి 7 సంవత్సరాలు శిక్ష పడింది. 3.5 సంవత్సరాలు ఆల్రెడీ శిక్ష అనుభవించాడు. ఇంకా 3.5 పెండింగ్ ఉంటుంది. అలా ఇలా వచ్చేస్తాడు. రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని దోచుకుని జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా తిరుగుతున్నాడు. ఈ కేసుతో సంబంధం లేదు టెక్నికల్గా ఆయనకి. శ్రీలక్ష్మి మాత్రం 15 ఏళ్ళు 20 ఏళ్ళు శిక్ష అనుభవించాలి. ప్రస్తుతానికి ఏంటంటే తెలంగాణ హైకోర్టు ఆ రోజు ఆవిడకి విముక్తి కలిగించబట్టి ఈ శిక్షతో లేదు. కానీ నిన్న సిబిఐ సుప్రీంకోర్టు వెంటనే పిటిషన్ వేసింది. నిన్న తీర్పు వచ్చింది. 3 నెలల్లో విచారణ జరిపి ఇమీడియట్గా అర్జెంట్గా చేయాలని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా ఆర్డర్స్ ఇచ్చింది హైకోర్టుకి. దాని ప్రకారం 3 నెలల్లో విచారణ చేస్తారు. ఆ పాత్ర కూడా తేలుస్తారు. శిక్ష పడడం తప్పదు. 2011లోనే ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. 2 సంవత్సరాలు జైల్లో ఉన్నట్టున్నారు. అనారోగ్య కారణాలతో ఒక మంచి ఐఏఎస్ ఆఫీసరు జైల్లో సంవత్సరం 2 సంవత్సరాలు ఉంచితే సహజంగానే వాళ్ళ మనోస్థైర్యం దెబ్బతిని ఆ బాధో ఇంకోటో మూలంగా ఆమె అనారోగ్యం పాలైంది. బెయిల్ మీద బయటకు వచ్చింది. 2015లో రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది. 2016లో వచ్చిన ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసింది ఆమె మీద. శ్రీలక్ష్మి మీద సస్పెన్షన్ ఎత్తేసింది. తెలంగాణ కేడర్ కాబట్టి తెలంగాణలో ఉద్యోగం చేస్తూ ఉంది. మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవగానే మేఘాల మీద తెచ్చేసుకున్నాడు. ఆవిడ కూడా రాకుండా ఉండాల్సింది. అప్పటికి వాళ్ళ మూలంగా ఎంత ఇబ్బందులు పడిందో చూసింది. ఇబ్బంది పడింది. మానసికంగా
ఆమె చాలా ఇబ్బంది పడింది జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మూలంగా. అది దృష్టిలో పెట్టుకున్నా ఆమె పని ఆమె చేసుకోవాల్సింది. అనవసరంగా మళ్ళీ తెలంగాణ నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ బాధ్యతలు చేపట్టింది. అఖిల భారత సర్వీస్ రూల్స్ కూడా పక్కన పెట్టి ఆవిడికి పదోన్నతులు కూడా కల్పించారు. పదోన్నతులు కల్పించిన తర్వాత మంచి పోస్టింగ్లో చేరి మళ్ళీ మామూలే. మళ్ళీ జగన్ రెడ్డి ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం చేశారు. ప్రజల అదృష్టం బాగుండి, రాష్ట్రం అదృష్టం బాగుండి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. లేదు ఇంకా కొనసాగుంటే ఇంకెన్ని ఓబులాపురం మైన్స్ లేచిపోయాయో ఆమె చేతిలో. కుటుంబ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆవిడ సీనియర్ అధికారి అయినా సరే పక్కన కూర్చోబెట్టారు. 11 నెలల నుంచి పోస్టింగ్ లేదు ఆవిడకి. రెస్ట్ తీసుకోమని పక్కన కూర్చోబెట్టారు. వచ్చే సంవత్సరం ఆవిడ పదవి విరమణ కూడా చేయబోతోంది. 2026లో ఆవిడ రిటైర్ కాబోతోంది. నాడు జైలుకి వచ్చింది పదవిలో ఉండగా ఇప్పుడు పదవి విరమణ చేసేలోపు మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితి. అసలు కర్మ ఎందుకు? 100 కోట్లుగా 200 కోట్లకో కక్కుర్తిపడి మంచి ఐఏఎస్ ఆఫీసరు ఆ పరిస్థితి దిగజాల్సిన అవసరం ఏంటి? అది దోపిడీ ముఠాకు సహకరించి కేంద్ర కేబినెట్ సెక్రటరీ స్థాయికి వెళ్లాల్సిన మంచి ఐఏఎస్ ఆఫీసరు దొంగల ముఠాతో చేతులు కలిపి జైలు పాలు కావాల్సిన అవసరం ఏంటి? బుద్ధిగా తమ పని తను చేసుకుని ఆ వ్యవస్థకు గౌరవం పెంచుతారా పెంచరా? ప్రజలకి వాళ్ళ చదువుకున్న చదువులు ఉపయోగపడతాయా లేదా అన్నది ఐఏఎస్లో ఐపీఎస్లో తెలుసుకోవాలి. వాళ్ళు కూడా మామూలు ఉద్యోగస్తులానే ప్రవర్తిస్తే ఇక ఐఏఎస్ ఐపీఎస్ అని కూడా పేర్లు కూడా తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మన పిఎస్ఆర్ ఆంజనేయులు గ్రూప్ 1 మూల్యాంకన సందర్భంగా అక్రమార్కులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం ఎలా చేశాడో అలాగే వచ్చిన ప్రతి ప్రభుత్వం అలా చేసుకుని తమకు ఇష్టమైన వాళ్ళని అధికారులుగా నియమించుకుని ఇలా దోచుకునే పరిస్థితి వస్తుంది. దోపిడీకి అండగా ఉండడానికి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు? అవసరం లేదు కదా. ఐఏఎస్లు ఐపీఎస్లు మారండి, ప్రజలకి ఉపయోగపడండి, రాష్ట్రానికి మంచి చేసే ప్రయత్నం చేయండి. నమస్కారం.